స్టాప్. నో ఫార్మాలిటీస్. చూడండి, టైం ఎంతైంది? 9:30. ఇంకా చాలా మంది రాలేదు. వేర్ ఇస్ మై పిఎస్ శ్వేత? వేర్ ఇస్ షీ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ శ్వేత. నో ఎక్స్క్యూజెస్. టైం 9:30 దాటినా ఇంకా ఆఫీస్కి రాకపోవడం, కొత్త బాస్ వస్తున్నాడు కనీసం ఎయిర్పోర్ట్కి వద్దామన్న మినిమం కర్టసీ లేకపోవడం, నా పిఎస్ గా అందరినీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన మీరే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం, దిస్ ఇస్ రెడిక్యులస్. వాట్ హ్యాపెన్? ఎందుకు టైంకి రాలేదు? మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకేసారి జవాబు చెప్పడం కష్టం. విడివిడిగా చెప్తాను. ఇప్పుడు టైం 9:30 కాదు సార్, 9 o'clock. 9 o'clock? Why? ఆ వాల్ క్లాక్ రాంగ్ సార్. సాటర్డేనే అది రాంగ్ గా గుర్తించాం. నిన్న సండే అవడం వల్ల రిపేర్ కి పంపించలేదు. ఇప్పుడు తీసుకెళ్తాడు. కరెక్ట్. ఐఎమ్ సారీ. నెంబర్ 2, ఈ రోజు మీరు బాంబే నుంచి వస్తున్నారని తెలిసి నేను పిఏ ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అయినా మీరు మాకు తెలియదు కాబట్టి నేమ్ బోర్డ్తో నిలబడ్డాం. కానీ మీరే మమ్మల్ని చూడకుండా వెళ్లారు. మీకు ఫ్యాక్స్ చేసిన కారు నెంబర్ అయినా? Yes, I know. 6666. నో సార్, 9999. I'm sorry. Where is my cabin? Sir, this way. Yeah. Please come. This is your seat. Yeah. Sir? Oh, thank you. Welcome. I'm really sorry. Shweta, నాకు తొందర ఎక్కువ. It's okay, sir. కూర్చోండి. Yeah. Sir, మీ జనరల్ ప్రోగ్రామ్, డైలీ ప్రోగ్రామ్ అండ్ ఫారెన్ డెలిగేట్స్ తో మన ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మొత్తం కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంచాను సార్. Oh, I see. Very nice. Very nice. Sir, do you like to have tea or coffee? I like hot chocolate. Okay, sir. I'll send it immediately. Yeah. Thank you. Sharp girl. లక్ష్మి, లక్ష్మి, ఇవిగో సరుకులు తెచ్చాను. ఏంటండి పొద్దున్న తెమ్మంటే ఇప్పుడే తేవడం? నేను ఎప్పుడు వండాలి, మీకు ఎప్పుడు పెట్టాలి? మీరంత టెన్షన్ పడకండి మేడం. మీరే వండక్కర్లేదు, వార్చక్కర్లేదు. రండి తిందాం. ఏంటి తినేది? బియ్యం, కందిపప్ప? మరి అదే ఎక్స్ట్రాలు అంటే. ఇవిగో చికెన్ బిర్యానీ, పరోటా కుర్మా. ఆగండి ఆగండి ఆగండి, ముందు ఇవన్నీ పొట్లం కట్టి తిరిగిచ్చేసి డబ్బులు తీసుకురండి. యా, ఇవన్నీ నీకు ఇష్టమేగా? మరే ఆ ఇష్టాలన్నీ కట్ చేయాలి. ఎందుకు కట్ చెయ్యాలి? మరే ఇలాంటి వేస్ట్ ఖర్చులన్నీ కట్ చేస్తేనేగా రేపు మనకి పుట్టబోతున్న బుజ్జి బాబుని చక్కగా పెంచగలం. అవుననుకో. ఏంటి బుజ్జి బాబా? ఏంటి కొత్త న్యూస్? మరే పొద్దున ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. సీతమ్మదనొచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆవిడ చెప్పింది నేను తల్లిని కాబోతున్నానని. శ్వేత, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నానక్క. నువ్వెలా ఉన్నా? పద ఇంటికి వెళ్దాం. కరెక్ట్ టైం కనిపించావే. ఇప్పుడు కాదు, నువ్వెప్పుడు బాగానే ఉంటావు. పాపం ప్రతి క్షణం నువ్వు చేసిన పనిని తలుచుకుని నాన్న కుమిలిపోతున్నాడు. తిండి సరిగ్గా తినడం లేదు, ఉద్యోగం మానేశాడు. ఒకసారి నువ్వు వచ్చి కనపడితే నిజంగా నాన్న నన్ను ఇంట్లోకి రానిస్తాడా? మళ్ళీ నాతో మామూలుగా మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? అప్పుడంటే ఆవేశంలో అలా అరిచాడే కాని కూతురంటే ఏ తండ్రికి మాత్రం ప్రేమ ఉండదు చెప్పు. నువ్వొస్తే నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్నా, 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 ఎవరొచ్చారు చూడు. ఏమిటి నాన్నా మరీ ఇలా అయిపోయావు? పిచ్చివాళ్ళ. అవునే, నువ్వు చేసిన పనికి చచ్చి శవాన్ని కావాల్సిన వాణ్ణి. దరిద్ర కొట్టు ప్రాణం ఇంకా ఈ గుండెల్లో కొట్టుకోబట్టి పిచ్చెక్కి తిరుగుతున్నాను. ఈ పిచ్చాన్ని చూసి సంతోషించాలని వచ్చావా? నాన్న, అక్క నేనే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? నాన్న, ఈ టైంలో ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు చూడాలనిపిస్తుందిట. ఇప్పుడు కాదు, నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. మళ్ళీ ఎందుకు వచ్చావే? ఆవేశం కాదే దీన్ని. వెళ్ళమందాన్ని బయటికి. అది నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు. దాన్ని చూస్తేనే నాకు పాముని చూసినంత భయం. అది 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 నా కడుపున పుట్టిన కూతురు కాదే. నన్ను కాల్చేసే మంట, నన్ను కాటేసే పాము. పో బయటికి, పోవే, పో బయటికి. నేను బతికుండగా మళ్ళీ రాకిక్కడికి, నేను తల్లిని కాబోతున్న విషయాన్ని ఎంతో సంతోషంగా నాన్నకి చెప్తామని వెళ్తే
నా మాట వినకుండా నన్ను తిట్టి తరివేశాడండి. నువ్వేం బాధపడకు, అది మామూలేగా. ఈ ముసలాళ్ళకి కన్నవాళ్ళ మీద కోపాలున్నా వాళ్ళు కన్న పిల్లల మీద చెప్పలేని ప్రేమలుంటాయి. అయితే వీడు తొందరగా పుడితే బావుణ్ణు. మీ నాన్నంటే నీకు ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీ. ఏంటబ్బా ఇది? హలో మాస్టర్, మాస్టర్ ఇదేంటి? రోడ్డు రోడ్డు అని మాకు తెలుసులేవా. రోడ్డు మీద ఉన్న ఇదేంటి? అంత అర్జెంట్గా తెలుసుకోవాలా? ఏమో ఏమట్లో ఏ మాణిక్యం ఉందో. అయితే తీసి చూడు. వీడికి మాణిక్యం అక్కర్లేదన్నమాట. పేడ ఇంకా నయం తొక్కాను కాదు, కాలికి అయ్యేది. టింగ్ టింగ్ టింగ్. ఇక్కడే సార్ డబ్బులు. ఏంటి పోలీసు డబ్బులు అడుగుతున్నావా? ఏ స్టేషన్ సార్? రైల్వే స్టేషన్. ఏంటి బావా, సెంట్రల్ జైలు డిన్నర్ టైంకి సబ్ జైలు టీ టైంకి గ్యాప్లో ఫుడ్ వేస్తున్నావు? విషం తినలేక అన్నం తింటున్నాను. అవునులే, ఈ పొజిషన్లో ఈ డైలాగ్ కరెక్టే. ఏంటో పాపం, నిన్నటిదాకా మన చుట్టాల్లో నేను ఒక్కడనే ఎదవను అనుకున్నాను. బోడిలింగానికి తోడు జోడిలింగం అన్నట్టు ఇప్పుడు నువ్వు దొరికావు నాకు తోడు. ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నాడా నిన్ను? ఫ్లాష్ న్యూస్. మా చిన్నమ్మాయి మళ్ళీ ఫ్రెష్గా మూడో వాడితో లేచిపోయింది. ఈ ఊళ్ళో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చాను, కనుక్కెడదామని వచ్చాను. నీకు తెలియందే ఉంది బావా, చేసేది రైల్వే ఎస్ఐ ఉద్యోగం అయినా దొంగలను పట్టుకునే మాట అటుంచి మా ఇంట్లో వాళ్ళని పట్టుకోలేక చస్తున్నాను అనుకో. రే కీర్తిరాజు, నీ చావేదో నువ్వు చావు. నీ చావు కోసం అనుక్షణం చేస్తున్నాను, నన్ను చంపకు. చాలే ఊరుకో బావా, మర్డర్ కేసుల్లో పీకల దాకా కూరుకుపోయినోడికి చీటింగ్ కేసు లెక్క. నన్ను చూడు, నా పెళ్ళాం నేను కొట్టకపోయినా కొట్టానని నా రైల్వే పోలీస్ స్టేషన్లోనే కేసు బుక్ చేసి పుట్టింటికెళ్ళి కూర్చుంటుంది. ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? సెల్లో ఉన్న ఖైదీ సెంట్రీకేగా బాధలు చెప్పుకునేది, వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? పైగా మన ఇద్దరు క్లాసులు వేరైనా స్కూల్ ఒకటే కదా. అంటే నీ ఉద్దేశం? ఏముంది బావా, ఓవరాల్ గా చూస్తే మన ఇద్దరమీ లేచిపోయిన కూతుర్ల తండ్రులమే. ఏయ్, ఏమిట్రా కూర్చావు? నువ్వు నేను ఒకటా? వాదలమాయా ఏటా? ఏంటి పెద్ద రెచ్చిపోతున్నావు ఏంటి? నిజం చెప్పాలంటే నీకంటే నేనే బెటరు. నా కూతుళ్ళు లేచిపోయినా బెటర్ పొజిషన్ ఉన్న వాళ్ళతో లేచిపోయారు. నీ కూతురులాగా బన్ను తిని టీ దాగి బతికే డ్రైవర్ శివా గడితో లేచిపోలేదు. అవునరా, నిజమే, లేచిపోయింది. ఇంటి పరువు మంట కలిపి కన్న కూతురు ఎవరితోనో లేచిపోతే సిగ్గు లేకుండా సగర్వంగా చెప్పుకునే దమ్ము నీ పోలీసు గుండెకుందేమో కానీ ఈ పోస్ట్ మాస్టర్ గుండెకి లేదురా. ఈ పోస్ట్ మాస్టర్ గుండె. అది కదమ్మా. Get out! ఓకే, ఎలా ఉంది డాక్టర్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆరోగ్యంగా ఉంది. అవే మందులు వాడండి. డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ కేస్. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? బీపీ ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ ఇస్తున్నాం. ఈ మందులు తీసుకురండి. ఏమండి శ్వేత, నాన్నా 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 ఏమైంది నాన్నా? రాత్రి కూడా నువ్వు కల్లోకి వచ్చావు. అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు నాన్నా? శ్మశానానికి వెళ్లే ముందు హాస్పిటల్కి వచ్చి వెడితే శాస్త్రయుక్తంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అలా అనకండి సార్, లక్ష్మికి మీరంటే ఎంతో ప్రాణం. నువ్వు కూడా వచ్చావురా. సచ్చే ముందు కూడా నన్ను ప్రశాంతంగా చావనివ్వకూడదని కచ్చగట్టారా మీరు? అంత మాట అనకండి సార్. నాన్నా, నువ్వంటే ఆయనకి చాలా మర్యాద. ఆ మర్యాద, ఆ విషయం వీధి మీదంతా తెలిసిపోబట్టేనే ఎక్కడో పరువుగా ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిన నేను అన్ని పోగొట్టుకుని ఇలా హాస్పిటల్ పాలైపోయాను. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా చావనివ్వరా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా శ్వేత,
చెప్తా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయమ్మా. ఏంటండి గోలేంటి? వెళ్ళండి, get out. ఆయన టెన్షన్ పెడతారేంటండి? ఏమండి మీరైనా చెప్పి పంపించండి. బీపీ పేషెంట్ అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు. నర్స్, ఇంజెక్షన్ త్వరగా ఇవ్వు. తర్వాత మాట్లాడుకుందా ఏంటి పెద్ద నాన్న నీకెంత నాకు అంతే ఇంకా చెప్పాలంటే నీకంటే ఎక్కువ కూడా అక్క అర్థం చేసుకో నాన్న ఆయన మిమ్మల్ని చూస్తేనే ఆవేశపడుతున్నాడు వెళ్ళండి అక్క ప్లీజ్ తర్వాత వద్దు కానీ ప్లీజ్ అక్క వెళ్ళండి ఏమండి? లక్ష్మిరా డాక్టర్ మా నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం. డేంజర్ ఏం లేదు కదా అప్పుడే ఏం చెప్పండి. నాన్న వాళ్ళ గురించి నువ్వు మర్చిపో నీ గురించి నువ్వు బతకాలి నా కోసమైనా బతకాలి నాన్న 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 డాక్టర్ డాక్టర్ సారీ హీఈస్ నో మోర్ నాన్న